ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము డబ్బు విపరీతంగా పెరగాలి అని అంటే ఫస్ట్ మానవ ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. మనం ఏమీ కష్టపడకుండా ఏదో ఈ పరిహారాలు చేస్తూ రావాలి అని అంటే రావు, ఎవరికి కూడా రావు. కష్టపడితేనే వచ్చేది. కాకపోతే ఈ రెమెడీస్ వల్ల ఏంటి అంటే కష్టపడితే వచ్చినటువంటి ధనం అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటే చాలు. ఆ విధంగా సపోర్ట్ చేయటం కోసం ఇలాంటి రెమెడీస్ ఉంటాయి నాన్న. అంతే తప్పించి ఏ పని చేయకుండా పని పాట లేకుండా రమ్మనమనంటే మాత్రం ఎప్పుడూ రావు. సరే, ఇంతకీ టాపిక్ మన డబ్బు విపరీతంగా పెరగాలి అని అంటే మీరు చేయాల్సిందల్లా ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాసులో పచ్చకర్పూరం వేయండి. వేసేటప్పుడు ఆ డబ్బు విపరీతంగా పెరగాలి అని సహజంగా మనసులో అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ పచ్చకర్పూరం కొంత చిదిపి గాజు గ్లాసులో వేయండి. వేసి ఆ గాజు గ్లాసుని నీళ్లు ఉన్నటువంటి ఆ గాజు గ్లాసుని అంటే గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకొని పచ్చకర్పూరం వేసి ఆ గాజు గ్లాసుని మీ పూజా మందిరంలో పక్కన చక్కగా పెట్టి ఉంచండి ఒక 3 రోజుల పాటు. మీ పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ రోజు ఎలా చేస్తారో ఆ విధంగా చేయండి. ఆ చేసినప్పుడు గాజు గ్లాస్ వైపు చూసి డబ్బు విపరీతంగా పెరగాలి, ఖర్చు అనేటువంటిది తగ్గాలి, అనవసరమైన ఖర్చులు ఉండకూడదు, అందరం ఆరోగ్యంగా ఉండాలి. ఈ విధంగా చక్కగా పాజిటివ్ గా అనుకుంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన డబ్బు ధన సంపాదన అనేటువంటిది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనితో పాటుగా నేను ఎప్పుడు కూడా తెలియజేస్తుంటా దృష్టి దోష నివారణ అని. ఈ నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి శక్తి కంకణము అని చెప్పేసి అందజేస్తాను. ఆ శక్తి కంకణం అనేటువంటిది కలెక్ట్ చేసుకుని చక్కగా అది చేతికి ధరించటం వలన నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పుడైతే దృష్టి దోషం అనేది దూరం అయిపోతుందో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకి వైబ్రేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా మీరు శక్తి కంకణము అనేది ధరించడం చాలా చాలా మంచిది. దీనితో పాటుగా శ్రీచక్రము అని ఎప్పుడు కూడా దైవిక వస్తువు తెలియచేస్తూ ఉంటా. అది మనసులో కోరిక అనుకొని బీరువా లాకరులో పెట్టమని చెప్పేసి తెలియజేయటం జరుగుతుంది. అదేమి పూజా ప్రాసెస్ చేసేటువంటి శ్రీచక్రం కాదు, దాని టైటిల్ శ్రీచక్రము. అది అదృష్టకరమైనటువంటి వస్తువు. సో అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే యథార్థంగా డబ్బు ధన సంపాదన అనేటువంటిది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ చిన్న పరిహారము అనేది ఆచరించడం చాలా చాలా మంచిది.